నాయకత్వం, జై తెలుగుదేశం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. రాయదుర్గం నియోజకవర్గం బొమ్మన్హాల్ మండలం నేమకల్లు గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిపిన పర్యటనను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి, అధికారులకు, మా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు, పాత్రికేయ మిత్రులకు, పకడ్బందీ బందోబస్తు నిర్వహించిన పోలీసులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి రాకతో రాయదుర్గం నియోజకవర్గానికి అట్లాగే అనంతపురం జిల్లాకు అనేక రకాల ప్రయోజనాలు కలగనున్నాయి. ఆయన స్పష్టంగా పలు అంశాలపైన హామీలు ఇచ్చారు. ఒకటి, అనంతపురం జిల్లాకు అత్యంత అవసరమైన హంద్రీనివా తొలి దశ విస్తరణ కార్యక్రమం, మల్యాల నుంచి జీడిపల్లి దాకా ఈ కాలువను విస్తరించడానికి చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రకటన చేయడం జరిగింది. రెండోది, రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాలకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన జీడిపల్లి భైరవానితిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తరలించే కార్యక్రమం పనులను పూర్తి చేస్తానని ఇచ్చిన హామీ. మూడోది, 36A ప్యాకేజీ కింద ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల్లో 64,000 ఎకరాలకు నీరిచ్చే పనులను పూర్తి చేస్తానని ఇచ్చిన హామీ. ఇందులో దాదాపు 24,500 ఎకరాల కొత్త ఆయకట్టు రాయదుర్గం రూరల్, కనేకల్లు, కొంత భూపు సముద్రం దగ్గర వచ్చే అవకాశం ఉంటుంది. వీటన్నిటితో పాటు తుంగభద్ర ఎగువ కాలువ ఆధునీకరణ పనులు అర్ధాంతరంగా ఆగిపోయినాయి. వాటికి మరో 600 కోట్ల రూపాయలు అవసరమవుతుంది. ఆ నిధులను మంజూరు చేయమని అడిగితే వాటికి కూడా ఆమోద ముద్ర వేశారు. ప్రత్యేకమైన యాక్షన్ ప్లాన్ ఒకటి ప్రభుత్వం ద్వారా రూపకల్పన చేయించడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇవే కాకుండా నేమకల్లు గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని, అక్కడ ఇల్లు లేని వాళ్ళందరికీ 112 మందికి ఇల్లు ఇస్తానని, అట్లాగే నేమకల్లులో ఒక బీసీ బాలుర ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేస్తామని, రహదారులు, డ్రైనేజీ నిర్మాణాలకు అవసరమైన నిధులు ఇస్తామని, రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటు చేయడానికి నేమకల్లును ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దమని, అంటే ప్రతి కుటుంబానికి సూర్యఘర్, పిఎం సూర్యఘర్ పథకం కింద ప్రతి కుటుంబానికి ఈ రకమైన లబ్ధి చేకూర్చే విధంగా చూడమని ఆయన ఆదేశాలు ఇచ్చారు. నేమకల్లు సమగ్రాభివృద్ధికి కూడా ఒక కార్యాచరణ తయారు చేయమని కలెక్టర్ గారిని ఆదేశించడం జరిగింది. ఈరేహాల్ మండల కేంద్రానికి పడమర వైపున ఒక పర్కులేషన్ ట్యాంకు పెద్ద అది ఒకటి నిర్మాణం చేయమని అడిగితే దానికి కూడా సమ్మతించారు. దీనివల్ల ఆ ప్రాంతంలో కొంత పరిశ్రమలు ఏర్పాటై జీవనోపాధి మెరుగుపడేదానికి అవకాశం వస్తుంది. అట్లాగే ఇప్పుడు ఒక 1000 ఎకరాల్లో నేమకల్లు నుంచి ఇద్దేహాలు లేదా ఈరేహాల్ వరకు ఒక 1000 ఎకరాల విస్తీర్ణంలో పలు చిన్నపాటి ముక్కు పరిశ్రమలు ఉన్నాయి. గతంలో ఒక 750 ఎకరాలు కుద్రేముఖ్ పరిశ్రమకు కేటాయిస్తే వాళ్ళు దాని ఏర్పాటుకు ముందుకు రాని కారణంగా
ఆ భూములను వెనక్కి తీసుకోవడంతో పాటు మరో 1000 ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటినీ కలుపుకొని దాదాపు 2500 నుంచి 3000 ఎకరాల్లో స్టీల్ పరిశ్రమల ఏర్పాటు పార్క్ ఒకటి మంజూరు చేయమని అడిగితే దానికి ఆయన సమ్మతించారు. దీనివల్ల ఇన్ని వరాలు ఈ 6 నెలల కాలంలో ఏ నియోజకవర్గానికి ఇవ్వలేదు, మనకే ఇచ్చాడు. మనమన్నా, మన ప్రాంత ప్రజలన్నా, ఈ ప్రాంత వెనుకబాటుతనమన్నా ఆయనకు అంత బాధ్యతగా ఉంది. కాబట్టి రాయదుర్గాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పథాన ముందుకు నడిపించాలనే ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా తగిన కార్యాచరణతో మంత్రులు, అధికారుల సహకారంతో రానున్న 4.5 సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి నా శక్తి వంచన లేకుండా నేను శ్రమిస్తానని ప్రజలందరికీ మాట ఇస్తాను. ఎందుకంటే ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాలో ఏ ఎమ్మెల్యేకు రానంత మెజార్టీ నాకు ఇచ్చి అభిమానించి నన్ను గౌరవించి గెలిపించిన రాయదుర్గం ప్రజల రుణం తీర్చుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన భరోసా, ఆయన ఇచ్చిన వరాలు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు మరింత బాధ్యతను కూడా పెంచాయని నేను బలంగా నమ్ముతా ఉన్నా. ఆ రకంగా ముఖ్యమంత్రి గారి మార్గదర్శనంలో మంత్రులు, అధికారుల సహకారంతో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చడానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని ప్రజలందరికీ మనవి చేస్తాం.